మెదక్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ మన మెదక్ జిల్లాలో పాపన్నపేట, హవేలీ గన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాలు ముఖ్యంగా ఈ గణపురం ఆనకట్ట మీదనే ఆధారపడి యాసంగి పంటలు సాగు చేయడం జరుగుతుంది. అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు చేయాలనేటువంటి పేరిట ఇవాళ సింగూరు ప్రాజెక్టు మొత్తం కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల సింగూరు మరమ్మతు పోయిన వేసవి కాలంలో చేసి ఉంటే ఇవాళ యాసంగి పంటలో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. మరి ఇప్పుడు కూడా సింగూరులో దాదాపు 15 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. యాసంగి పంటను కాపాడుతూ కూడా సింగూరు ప్రాజెక్టును మరమ్మతు చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ రైతుల్ని చాలా కన్ఫ్యూజన్లో పెడతా ఉన్నారు. ఇవాళ చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో, ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో బోరు బండి మాయమైపోయింది. నిజానికి సింగూరు ప్రాజెక్ట్ అనేది మెదక్ నిజామాబాద్ ప్రజల హక్కు అని ఎన్నో ఏళ్ల పోరాటం జరిగింది. గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగూరు వాటర్ను మెదక్ జిల్లాకు, నిజామాబాద్ జిల్లా సాగునీటి కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్కు అటు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తూ సింగూరు నీళ్ల ద్వారా మరి 2 పంటలకు కూడా మెదక్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవసరమైతే కాళేశ్వరం నీళ్లను కూడా మళ్లించి 2 పంటలకు కూడా నీళ్లు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు నేను ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చి, యాసంగి పంటకు జీవో ఇచ్చి 3 విడతల్లో ఎన్నెన్ని నీళ్లు ఇస్తామో కూడా పంట సాగు కంటే ముందే జీవో ఇచ్చినాం. హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా, రైతులు ఎదురు చూడకుండా 10 ఏళ్లు 2 పంటలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అలా కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ కష్టాలు మొదలైనాయి. నేను ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చిన కొల్చారంలో, ముంబాజ్పల్లిలో అన్ని బోరుబండ్లు కనబడుతున్నాయి. గతంలో అసలు బోరుబండి అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది. యాసంగికి నీళ్లు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు, మా హవేలీ గన్పూర్ రైతులు, మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు. అంటే మళ్ళీ అప్పుల పాలవుతున్నారు రైతుల పరిస్థితి. అంటే మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిండ్రు? పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్ళీ అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు.